సమ్మర్లో బీర్ ఎక్కువ తాగడం వలన బాడీ కూల్ డౌన్ అవుతుందని చాలామంది అభిప్రాయపడతారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఈరోజు చూద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆల్కహాలిక్ బ్రెవరేజెస్, అది బియర్ అవ్వచ్చు, బ్రీజర్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఆల్కహాలిక్ బ్రెవరేజ్ ఏదైనా కూడా బాడీలోకి వెళ్ళగానే దానికి ఉన్న సహజ గుణం ఏంటంటే డైయూరిటిక్. అంటే బాడీలోకి ఆల్కహాల్ వెళ్ళగానే యూరిన్ శాతం ఎక్కువగా పెరుగుతుంది, బాడీలో ఉన్న నీరంతా కూడా యూరిన్ రూపంలో బయటకు పోతుంది. ఇలా పోవడం వలన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే డీహైడ్రేషన్కి గురవుతాడు. అదే సమ్మర్లో అయినప్పుడు, సమ్మర్లో సహజంగా ఎండకి ఎక్స్పోజ్ అవుతున్న ప్రతి మనిషి కూడా సహజంగానే డీహైడ్రేషన్ ఉంటుంది. ఆ వేడికి ఒంట్లో ఉన్న నీరంతా కూడా చెమట రూపంలోనో యూరిన్ రూపంలోనో ఆరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో బియర్ తాగడం వలన ఇంకా డీహైడ్రేషన్ పెరగడం, వాటర్ కంటెంట్ బాడీలో బాగా తగ్గిపోవడం, ఎండలో తిరగడం, ఎన్నిటి వలన ఏంటంటే సన్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే బాడీ కొలాప్స్ అయిపోయి పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, హార్ట్ అటాక్స్ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా విపరీతంగా ఉంటాయి. ఈ మధ్యన చిన్న వయసు నుంచే ఆల్కహాలిక్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోవడం, వాళ్ళల్లో చాలామంది సమ్మర్లో బీర్ తీసుకుంటే బాడీకి మంచిదని, హీట్ ఉండదని అభిప్రాయపడడం చాలా ఎక్కువగా ఉంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదండి. బియర్ తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుంది, దానివలన హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, సన్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో విపరీతమైన ఎండల్లో ఉన్నప్పుడు బియర్ లాంటి ఆల్కహాలిక్ బ్రెవరేజెస్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఒకవేళ మీలో ఎవరైనా సమ్మర్లో అది కన్జ్యూమ్ చేసినా ఎండల్లోకి అయితే దయచేసి వెళ్ళొద్దు. దానివలన విపరీతమైన పరిస్థితులనే మనం ఎదురు చూస్తాం.